రాజస్థాన్ కోట్పుత్లిలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి చెందింది. డిసెంబర్ 23న ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది చిన్నారి చేతన. 10 రోజులుగా చిన్నారి కోసం ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ చేసింది. బావికి సమాంతరంగా సొరంగం తవ్వి బాలికను వెలికితీశారు సిబ్బంది. బాలిక శరీరంలో ఎలాంటి కదలిక లేదని గుర్తించి ఆసుపత్రి తరలించారు. బాలిక అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బోరుబావిలో పడ్డ చిన్నారి 10 రోజుల తర్వాత వెలికితీశారు. నరక యాతన అనుభవించింది. 10 రోజుల క్రితం బోరుబావిలో పడిపోయిన చిన్నారిని అధికారులు అయితే ఎట్టకేలకు వెలికితీశారు. గత నెల 23న రాజస్థాన్లోని కోట్పుత్లిలో చేతన అనే 3 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ టీం సహాయంతో బాలికను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాలిక పడిపోయిన బోరుబావి పక్కనే మరో సొరంగం తవ్వి 10 రోజుల తర్వాత బుధవారం బయటకు తీశారు. వెలికి తీసిన సమయంలో బాలిక శరీరంలో ఎలాంటి కదలిక లేదని గుర్తించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చేతనను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. ఈ ఘటనపై రాజస్థాన్ ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ యోగేష్ మీనా బాలికను కాపాడేందుకు రెస్క్యూ టీం 10 రోజుల పాటు తీవ్రంగా శ్రమించిందని, ఈ ఆపరేషన్లో రాతికొండలు, వర్షం లాంటి సవాళ్లను టీం ఎదుర్కొన్నట్టుగా చెప్పారు. తమ టీం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధ కలిగిస్తుందని అన్నారు. మొత్తం మీద 10 రోజుల తర్వాత చిన్నారి మృత్యువాత పడడంతో విషాదం అలుముకుంది. రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది ఘటన. 3 ఏళ్ల చిన్నారి చేతన తండ్రితో పాటు పొలానికి వెళ్ళింది. తండ్రి పనిలో నిమగ్నం కాగా చేతన పక్కనే ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది.